ఈ మధ్యకాలంలో ఈ మన టీవీలలో పేపర్లలో కానీ ఈ పొలిటికల్ లీడర్లు అదుపు తప్పి పోలీసు వ్యవస్థను ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడుతున్నారు. చాలా దురదృష్టకరం. ఎంతో కష్టపడి పోలీసు వ్యవస్థ పనిచేస్తుంటేనే ఈ సమాజం సుఖశాంతులతో మనవడ కొనసాగిస్తుందనేది మర్చిపోకూడదు. ఈ జిల్లా ఫ్యాక్షనిస్టులకు నక్సలిజానికి పెట్టింది పేరు. అటువంటి నక్సలిజాన్ని కరడుగట్టిన ఫ్యాక్షనిజాన్ని ఒంటి చేత్తో అణిచివేసిన ఘటనను అణిచివేసిన విషయాన్ని పొలిటికల్ లీడర్లు మరవరాదు. ఈ మధ్యకాలంలో ఒక పార్టీని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అనకుండా ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ ఎంపీలు కానీ అదుపు తప్పి పోలీసు వ్యవస్థను చాలా ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడుతున్నారు. చాలా బాధాకరం. ఇప్పటి నుంచి ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే మాట్లాడినా, ఏ పార్టీ అయినా సరే వాళ్ళ నాలుకను కోస్తాం. ఇది గుర్తెరగాలి. ఇప్పటి వరకు సంయమనం పాటించడం. ఇప్పటి నుంచి ఉత్తరోత్తర ఏ ఎంపీ మాట్లాడినా, ఏ ఎమ్మెల్యే కానీ పోలీస్ వ్యవస్థను కించపరిచే విధంగా, ఆత్మస్థైర్యం దెబ్బతినే విధంగా మాట్లాడితే వాళ్ళ నాలుకను తెగ్గోస్తాం అనేది మైండ్ లో పెట్టుకోవాలి. తస్మాత్ జాగ్రత్త. జేసీ దివాకర్ రెడ్డి గారు కామెంట్ చేసి చాలా అవుతుంది కదా, ఎందుకోసం ఇప్పటిదాకా కేసు ఫైల్ చేయలేదు? ఇజ్రాయెల్ తో సమానంగా పోల్చారు పోలీసులు. ఎట్లా చూస్తుంది అసోసియేషన్? రెనిపాసుగుల మొగల్లమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం. గొజ్జలమా మొగల్లమై పోలీస్ వ్యవస్థలోకి వచ్చినాం అని కామెంట్ చేసినప్పటికీ పోలీస్ చెప్తున్నా కదా, దానికి సమాధానం చెప్తున్నా కదా. గొజ్జల్లోనే మాట మాట్లాడితే దానికి చెప్తున్నా కదా సమాధానం. మొగల్లై పోలీస్ వ్యవస్థలో పనిచేస్తున్నాం. I'm going to make a complaint against that gentleman. నన్ను బెదిరించేంత మహానుభావుడైనా ఏ మాధవ్ ఎన్ని మార్లు నా చుట్టూ తిరిగి చెప్పు స్వామి, ఎక్కడ రావాలా? మీ ఇంటికి రావాలా, నీ పోలీస్ స్టేషన్ రావాలా, లేకపోతే నువ్వు పుట్టిన ఊరికి రావాలా, లేకపోతే అనంతపురం టౌన్ క్లాక్ దగ్గర ఎప్పుడో చెప్పు. నేను మళ్ళీ 20 తర్వాత బయటికి పోతా. చెప్పు స్వామి, ఇవాళ రేపో మరా చెప్పు. వస్తా కొయ్ నెలక ఎంత పదులుగా ఉందో నీ కత్తి చూద్దాం. కొయ్ అబ్బా, ఆ ఉండే ప్రబోధాలు స్వామి జోలికి కూడా పోలేదు. నా నెలకు వస్తావా? నువ్వు కాకి బట్టలు ఇడ్చినా నేను ఇది ఇడ్చేసి వస్తా, సాధారణ బట్టలు వేసుకొని వస్తా. నీ సంగతి తేలుతుంది. చెప్పు, ఎక్కడికి రావాలో? నీ కదిరి స్టేషన్ రావాలా, నీ ఇంటికి రావాలా, నీ ఊరికి రావాలా, నీ టవర్ క్లాక్ దగ్గరికి వస్తావు. ఎప్పుడో చెప్పు. 25వ తారీఖు లోపల. నీ నిజమైన మీ సమస్య చెప్పురా, చెప్పు. అసలుకు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారము సంఘమే లేదు. వీళ్ళు పెట్టుకోవచ్చు. మా పాలిటీషియన్స్ కూడా బుద్ధి రావాలా. అందరికీ సంఘాలు ఉన్నాయి. ఆల్ ది పాలిటీషియన్ అందరికీ నేను మనవి చేస్తున్నా. ఆఫ్టర్ ఆల్ 6 మాసాల తర్వాత నేను రాజకీయాల నుంచి విరమించుకుంటున్నా. మీరందరూ మళ్ళా పోటీ చేయాలా, ఎమ్మెల్యే కావాలా, మంత్రి కావాలా, వీలైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోసి రాజైనా ముఖ్యమంత్రి కావాలని ప్రయత్నాలు చేస్తున్నారే. నా నాలుకే తెగ్గొస్తే ఇంకోటి చిన్న నాలుగు ఉంటుందట. ఆ నాలుగు కూడా రేపు తెగ్గొప్పించుకుంటారు కదా. నీ అబ్బా అంటే మళ్ళీ దానికి ఒక పెడార్థం. ఈ అబ్బా అనేది ఒక మామూలుగా ఊతపదంగా వాడేటువంటి తప్ప ఎవరి తండ్రినో ఎవరి తాతనో కించపరిచింది కాదు. మా ఏరియాలో వెరీ పాపులర్, అత్యంత సంబంధించి కూడా మళ్ళీ చెప్తావు పోరబ్బా. దానికే చెప్తాను. సరే, ఎవరి కర్మ వాంది, ఎవడు బ్రతుకు కోసం వాళ్ళు ఏదో చేసుకుంటా అంటారు. ఐఎమ్ నాట్ వరీడ్ అబౌట్ నాట్.
మాధవ్ మళ్ళా చెప్తున్నా 25 వరకు ఇక్కడే ఉంటా. నువ్వు ఎప్పుడు రమ్మంటావో ఎక్కడికి రమ్మంటావో చూసుకో. ఏదైనా కత్తి ఏమైనా సరిగా లేకపోతే బాగా పదులు పెట్టు. మీ 45 ఏళ్ల రాజకీయ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా మీరు పోలీసులతో పాటు కొచ్చాలుగా పరిగెత్తున్నామని చెప్తున్నారు. Yes. ఏంటి సార్? అరే ఇప్పుడు రాయి వేస్తే మనము రాయి వేయాలా, దాన్ని తప్పించుకోవాలి. మనం దుర్మార్గంగా మనం ముందు రాయి వేయకూడదు. ఎవడైనా అవతల రాయి వేసేప్పుడు చెయ్యి అడ్డం పెట్టుకుంటూ కనీస మానవ ధర్మం అది కూడా పెట్టుకోలేక పరిగెత్తిపోతే ఇంకేంది? నేను ఎప్పుడు పరిగెత్తినా? మీరందరూ పోలీసులు పరిగెత్తే నేను పరిగెత్తినా. మీది అదే జాతి అయితే నాదే ఆ సంఘటన అదే జాతి, అదే కొద్దిగా జాతి నాది కూడా. మీరు కొద్దిగా మీరు పరిగెత్తారు, మీ అంటే కొద్దిగా రాకుండా నేను పరిగెత్తా, నాదే అదే జాతి. ఈయనప్ప వీడెవడన్నా ఏమన్నా నాకు అర్థం కాదు. ఎవడో వీళ్ళంతా స్వాములందరూ కూడా జనరల్గా ఏమంటే ఏ పార్టీ అధికారులు ఉంటే ఆ పార్టీలో ఉంటాడు. వీడేందప్ప ఇప్పటికి 3 పార్టీలు మార్చారంటున్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.